మిత్రులకు నమస్కారములు. నేను దాసర్ సుధాకర్ దస్తావేజ్ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన వృత్తికి సంబంధించినటువంటివి ఏవైనా కానీ మార్పులు చేర్పులు, సర్కులర్స్, జీవోస్, నూతన విధానాలు ఏవైనా ప్రవేశపెట్టినట్లయితే ప్రభుత్వం వారు వాటి కోసం వాటిని వివరంగా తెలియజేయాలనే ఒక ప్రయత్నంతో వీడియోలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మనకు వచ్చినటువంటి ఆర్టీసీకి సంబంధించి ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయ్యేటువంటి స్టాంపు డ్యూటీని ఏ విధంగా లెక్కించాలి, ప్రస్తుతం దాని యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన ఈ వీడియోని చేసుకుంటున్నాము. వారు GOMS నంబర్ 395 నవంబర్ 26వ తారీఖున 2014 సంవత్సరంలో ఈ జీవోని రిలీజ్ చేశారు. పార్టీషన్కి సంబంధించి అలాగే గిఫ్ట్ సంబంధించి కూడా ఈ జీవోలో కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు. GOMS నంబర్ 395 2014 సంవత్సరంలో రిలీజ్ చేసింది కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు. అందులో పార్టీషన్ సంబంధించి, తర్వాత గిఫ్ట్ డీడ్కి, తర్వాత గిఫ్ట్ సెటిల్మెంట్ కి ఒక జీవోని ఇందులో పొందుపరిచారు. ఇందులో స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కలెక్ట్ చేయాలనే దానిపైన వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పార్టీషన్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కనుక పార్టీషన్ సంబంధించి 1% స్టాంప్ డ్యూటీ అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇతరులకు సంబంధించి 2% స్టాంప్ డ్యూటీగా నిర్ధారణ చేసినారు. ఇందులో ప్రధానమైనటువంటి విషయం, ప్రాపర్టీ ఎన్ని షెడ్యూళ్లుగా విభజించుకుంటున్నారో ఆ యొక్క కుటుంబ సభ్యులు అందులో మేజర్ షెడ్యూల్ ని ఎగ్జంప్షన్ చేస్తూ మైనర్ షెడ్యూల్స్ అయితే ఉన్నాయో మిగిలినవి వాటికి 1% స్టాంప్ డ్యూటీ కట్టారు. అదేవిధంగానే రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ వాల్యూతో పని లేకుండా, షెడ్యూల్స్ తో పని లేకుండా కేవలం 1000 రూపీస్ మాత్రమే చెల్లించేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సర్క్యులర్ మెమో నంబర్ S1P5860 ఆఫ్ నవంబర్ 1వ తారీఖు 2021 సంవత్సరంలో ఈ సర్క్యులర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు ఈ పార్టీషన్ సంబంధించి ఒక ఉత్తర్వుని జారీ చేసినారు. అంటే GOMS నంబర్ 395 2014లో ఉన్నటువంటి ఈ యొక్క జీవోని కాదని కొత్తగా 2021లో ఈ సర్క్యులర్ ద్వారా స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కలెక్ట్ చేయాలనే దానిపైన మనకు ఇచ్చారు. మిత్రులారా, 2014 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి జీవోని కాకుండా 2021 సంవత్సరంలో జీవో రిలీజ్ సర్క్యులర్ రూపంలో మనకు వచ్చింది కదా. ఏ విధంగా వచ్చింది పార్టీషన్ కి అంటే, హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. ఒక ఏ షెడ్యూల్ కింద వచ్చింది, బి షెడ్యూల్ కింద వచ్చింది, సి షెడ్యూల్ కింద వచ్చింది, డి షెడ్యూల్ కింద వచ్చిందని వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి మదింపులు ఉంటాయి, విలువలు ఉంటాయి కదా. అవన్నీ యావరేజ్ చేసుకొని ఈక్వల్ గా పంచుకుంటే ఎంత వస్తుంది, ఈక్వల్ గా పంచుకున్న దానికన్నా అదనంగా వచ్చినటువంటి షేర్స్ ఏమున్నాయి, ఆ షేర్స్ కి 3% స్టాంప్ డ్యూటీ కట్టమని 2021లో వచ్చింది. 2014లో రిలీజ్ చేసినటువంటి GOMS నంబర్ ద్వారా మనకు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీని 2021లో మార్పు చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మిత్రులను గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తిరిగి పార్టీషన్ సంబంధించి స్టాంప్ డ్యూటీని మార్పు చేస్తూ GOMS నంబర్ 478
డిసెంబర్ 5వ తారీఖున 2025 సంవత్సరానికి సంబంధించి మరొక జీవోని రిలీజ్ చేసి ఉన్నారు. 2014 సంవత్సరంలో జారీ చేసినటువంటి పార్టీషన్ కి సంబంధించిన స్టాంప్ డ్యూటీని వసూలు చేసుకుంటూ అదనంగా ప్రభుత్వం వారు రైతులకు సంబంధించినటువంటి ఒక వెసులుబాటుని ఇందులో పొందుపరిచారు. ఈ జీవోలో ఎంఎస్ నంబర్ 478 ఆఫ్ డిసెంబర్ 5వ తారీఖున 2025 సంవత్సరానికి సంబంధించి ఇది వరలోనే మనం వీడియో చేసుకున్నాం. అందులో కూలంకషంగాను వివరంగాను తెలియజేస్తున్నాం. మీకు మరొకసారి లెంత్ ఎక్కువ లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖు జారీ చేసిన జీవోలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే 2021 సంవత్సరంలో సర్కులర్ ద్వారా పార్టీషన్ స్టాంప్ డ్యూటీ ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నామో దాన్ని నిలుపుదల చేస్తూ 2014 సంవత్సరంలో ఏ విధంగా అయితే స్టాంప్ డ్యూటీ పార్టీషన్ కు వసూలు చేస్తున్నామో దాన్ని అమలు చేసుకుంటూ అదనంగా రైతుల కోసం ఒక కుటుంబ యజమాని వ్యవసాయ భూములు మాత్రమే ఉండి ఎలాంటి దస్తావేజులు రాయకుండా మరణించినట్లయితే ఆ యొక్క మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ సర్టిఫికేటు తీసుకొని ఆ యొక్క వారసులు ఎంతమంది ఉన్నారో వారందరూ వారికి తగ్గట్టుగా వారి అభిప్రాయం మేరకు వారి ఇష్టం మేరకు వాటాలుగా విభజించుకొని వ్యవసాయ భూములు మాత్రమే ఇది వర్తిస్తుందని పదే పదే చెప్తున్నాను. బాగా గమనించండి. ఆ యొక్క జీవోలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు 10 లక్షల రూపాయలు విలువ చేసినట్టయితే ఆ దస్తావేజుకు సంబంధించి కేవలం 100 రూపాయలు మాత్రమే స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ఈ జీవోకు సంబంధించి. అదేవిధంగానే 10 లక్షల విలువ పెరిగిందనుకోండి, దాటిందనుకోండి, దానికి 1,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి అని చెప్పి రైతులకు ఒక మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం వారు ప్రకటించున్నారు. అంటే ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ 478 జీవో రిలీజ్ చేసినారు కదా డిసెంబర్ 5వ తారీఖున 2025 సంవత్సరానికి సంబంధించి. అందులో 2014లో ఇచ్చినటువంటి జీవో ద్వారానే పార్టీషన్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయమని, అదేవిధంగానే ఈ వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఇచ్చి ఉన్నారు. మిత్రులారా, డిసెంబర్ 12వ తారీఖు 2025 సంవత్సరంలో జారీ చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 478 తర్వాత ప్రభుత్వం వారు మళ్ళీ జీవోఎంఎస్ నంబర్ 107 ఫిబ్రవరి 12వ తారీఖు 2026 సంవత్సరంలో ఒకటి జీవో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా అందులో స్పష్టంగా తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే ఆ జీవోలో ఉన్నటువంటిది 478 జీవోఎంఎస్ నెంబర్ ప్రకారంగా ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఎలాంటి దస్తావేజులు లేకుండా ఆస్తి యజమాని చనిపోతే వారసులు ఏ విధంగా తీసుకోవాలా, దానికి అయ్యే స్టాంప్ డ్యూటీ ఏంటి అనేది అది కంటిన్యూ చేస్తూ 2014 సంవత్సరంలో జారీ చేసిన పార్టీషన్ స్టాంప్ డ్యూటీలను కాకుండా 2021లో సర్కులర్ ద్వారా పార్టీషన్ స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కలెక్ట్ చేయాలో ఆ విధంగానే చేయండి అని చెప్పి ఈ 107 జీవోఎంఎస్ నెంబర్లో మళ్ళీ ప్రభుత్వం వారు తెలియజేసినారు. అంటే మళ్ళీ అగైన్ ఏం జరుగుతుందంటే చిన్న కన్ఫ్యూజన్ అనమాట. స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. 2014 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అయితే 1% స్టాంప్ డ్యూటీ, అదర్స్ అయితే 2% స్టాంప్ డ్యూటీ, మేజర్ షెడ్యూల్ ఎగ్జామ్స్ మైనర్ షెడ్యూల్స్ స్టాంప్ డ్యూటీ కట్టి 1,000 రూపీస్ ఫీజు కట్టేది మామూలే.
2021లో వచ్చేసరికి మేజర్ షెడ్యూల్ ఎగ్జామ్షన్ చేస్తూ మేజర్ ప్రాపర్టీస్ అన్నిటికీ కలుపుకొని ఎంత విలువ వచ్చిందో వాటికి 1% స్టాంప్ డ్యూటీ కడుతూ ఈక్వల్ షేర్ చేసేటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా వచ్చినటువంటి విలువకు 3% స్టాంప్ డ్యూటీ కట్టాలని, అదర్స్ అయితే 4% స్టాంప్ డ్యూటీ 2021లో జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయాలని వచ్చింది. ఇప్పుడు 107 జీవోఎంఎస్ నంబరు ఫిబ్రవరి 12వ తారీఖున 2026 సంవత్సరంలో జారీ చేసిన ఈ జీవో నెంబర్ ప్రకారము స్టాంప్ డ్యూటీ మళ్ళీ తిరిగి 1%, 3%, 4% లాగే వచ్చేసింది. మీకు అర్థమవుతుంది. కొంత ఇప్పుడు క్లారిటీగా తీసుకొస్తున్నాను మిత్రులారా. జీవోఎంఎస్ నెంబర్ 107 2026లో రిలీజ్ చేసినటువంటి దానికి తరువాత ప్రభుత్వం వారు మరొక నిర్ణయం తీసుకొని జీవోఎంఎస్ నెంబర్ 148 2వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరంలో ఒక జీవో రిలీజ్ చేశారు. దీని గురించి ఏం చెప్తుంది, ఈ జీవోలో ఏం చెప్తుంది అంటే, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఈ పార్టీషన్ సంబంధించి. ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక పద్ధతి ప్రకారమే మనం స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద లెంత్ వీడియో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ పార్టీషన్ సంబంధించిన స్టాంప్ డ్యూటీకి సంబంధించి. ఇందులో ఇది కేవలం ఏం జరిగిందంటే, జీవోఎంఎస్ నెంబర్ 4078లో 2026 సంవత్సరంలో జారీ చేసినటువంటి జీవోలో పార్టీషన్ సంబంధించి స్టాంపు డ్యూటీని 2021 సంవత్సరంలో వసూలు చేస్తున్నటువంటి విధానాలనే అవలంబించాలి అన్నది ఆ యొక్క జీవోలో ఉంది. ఇప్పుడు నూతనంగా ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికి ఉన్నటువంటి జీవో చివరిదైనటువంటిది పార్టీషన్ కి సంబంధించి స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసేదానికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 148 మార్చి 2వ తారీఖు 2026 సంవత్సరంలో జారీ చేసినటువంటి జీవోలో ఉన్నటువంటి ఉత్తర్వుల మేరకు స్టాంపు డ్యూటీని 2021లో జారీ చేసిన సర్క్యులర్ ద్వారా కాకుండా 2014 సంవత్సరంలో జారీ చేసినటువంటి సర్క్యులర్ ఆధారంగానే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త జీవోని రిలీజ్ చేస్తున్నారు. మిత్రులారా, బాగా ఇప్పుడు మీకు బోర్డు ద్వారా తెలియజేస్తాను విషయాలు. జీవోఎంఎస్ నెంబర్ 395 రిలీజ్ చేసిన దాంట్లో 2014లో 1% కుటుంబ సభ్యులకి, 2% అదర్స్ అని చెప్పి మనం అనుకున్నాము. తర్వాత 2021లో జారీ చేసినటువంటి సర్క్యులర్ మేరకు 1% స్టాంప్ డ్యూటీ ప్లస్ 3% ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటికి తర్వాత 4% ప్రకారం తీసుకున్నాం. తర్వాత 478 జీవోఎంఎస్ నెంబర్ 2025లో జారీ చేసిన దాని ప్రకారము ఈ యొక్క 2021లో జారీ చేసినటువంటి సర్క్యులర్ ప్రకారంగా కాకుండా 2014లో జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ ప్రకారంగానే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయమని ప్రభుత్వము జీవోఎంఎస్ నెంబర్ 478ని జారీ చేస్తున్నారు. తదుపరి జీవోఎంఎస్ నెంబర్ 107 ఫిబ్రవరి 12వ తారీఖున 2026 సంవత్సరంలో జారీ చేసిన దాని ప్రకారం వ్యవసాయదారులకు అలాగే కంటిన్యూ చేస్తూ ₹100, ₹1000 స్టాంప్ డ్యూటీ మేరకు చేస్తూ 2014 సంవత్సరంలో జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు కలెక్షన్ చేయకుండా 2021లో జారీ చేసినటువంటి స్టాంప్ డ్యూటీ మేరకు కలెక్షన్ చేయమని ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ 4వ ఐటమ్ గా చూపిస్తున్నటువంటి జీవోఎంఎస్ నెంబర్ 107 2026 సంబంధించి. మిత్రులారా, ఫైనల్ గా చెప్తున్నాను, ఈ వీడియో చేసే సమయానికి జీవోఎంఎస్ నెంబర్ 148
మార్చి 2వ తారీఖు 2026 సంవత్సరంలో జారీ చేశారు. ఈ యొక్క జీవోలో స్పష్టంగా తెలియజేసిన విషయం ఏమంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ కంటిన్యూ చేస్తూ, అంటే వ్యవసాయ భూములకు సంబంధించినటువంటిది. జిఓఎంఎస్ నంబర్ 148 మార్చి 2వ తారీఖు 2026 తారీఖులో జారీ చేసినటువంటి జీవోలో ఉన్నటువంటి ఉత్తర్వుల మేరకు స్టాంపు డ్యూటీని 2021లో జారీ చేసిన సర్క్యులర్ ద్వారా కాకుండా 2014 సంవత్సరంలో జారీ చేసినటువంటి సర్క్యులర్ ఆధారంగానే స్టాంపు డ్యూటీ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త జీవోని రిలీజ్ చేసి ఉన్నారు.